ఏవండోయ్ ఇవాళ స్పెషల్ కట్టెల కూర అండి. కట్టెలేంటి అని ఆలోచిస్తున్నారా? పనసకాయ అండి. నిన్న ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి. నిన్న పనసకాయ బిర్యానీ చూసా. ఇవాళ పనసకాయతో కూర ఎలాగ ఉండాలో చూసేద్దామా మరి. సరే, మళ్ళా ఒక గిన్నె తీసుకొని ఈ కట్టెల ముక్కని పెద్ద పెద్ద ముక్కగా కట్ చేసుకోండి. వీడియోలు చూపించినట్టు కట్ చేసుకోండి. అప్పుడే చికెన్ ముక్కల్లా ఉంటాయి. దాంట్లో ములిగినంత నీళ్ళు వేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. అలానే సరిపోయినట్టు ఉప్పు కూడా వేసుకోండి. పసుపు క్వాంటిటీ అంటారా, 1 స్పూన్ వేసుకోండి. అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాన్ని 10 నిమిషాలు బాగా ఉడకనియండి. ఎంత ఉడకాలంటే అగోండి, చేతితో నొక్కితే చిరకాలి. ఇంకా మిగతా ఉడకడం అనేది కూరలో ఉడికిద్ది కదండి. అవును, మీరు కూడా మీరు ఇంట్లోని సరస్వతి పూజ చేసుకున్నారా? చెప్పండి కమెంట్ సెక్షన్లో. చూసారా, నైఫ్ పెడితే అటు ఇటు దూరాలి, అంత ఉడికితే చాలండి. మరీ ముద్దలు చేసుకోకండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలానే లవంగం వేసుకోండి. అలానే తీసుపత్తా కూడా 2 వేసుకోండి. సన్నంగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకా ఇది బాగా ఎగరియండి, చూసుకోండి మాడకూడదు. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? చెయ్యండి, కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చుగా. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్తారా మరి? కింద జాక్ ఫ్రూట్ బిర్యానీది కూడా లింక్ పెడతా, కావస్తే చూడండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ఇంకా అలానే 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. ఇంకా 2 స్పూన్లు కారం వేసుకోండి. తగినంత వేసుకోండి. మీకు స్పైసీ కావస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అవునండి, మేము సరస్వతి పూజ చేసినప్పుడు పక్కన బుక్స్ పెడుతుంటాం. మీరు కూడా అలానే పెడుతుంటారా? కమెంట్లో చెప్తారా మరి. మళ్ళా 1 స్పూను జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకోండి. అలానే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. మసాలా మాడుకుంటా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇంకా బాగా కలిపేయండి. ఇంకా మసాలా బాగా వేగే వరకు ఇంకా ఉంచండి. దాన్ని మూత పెడుతూ తీస్తూ బాగా కలపండి. నూనె తేలే వరకు బాగా వేగాలి. సరేనా? మసాలా వేగిందో లేదో నూనె తేలితేనే తెలిసిద్దండి. బాగా తేలిందనుకోండి, ఇంకా మన మసాలా రెడీ అయినట్టే. ఇంక ఇప్పుడు తెలుసు కదా, ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పనసకాయలన్నీ ఇందులో వేసేసుకోండి. వేసి మసాలా బాగా పట్టే వరకు ఇంకా కలపండి. నిజం చెప్తున్నా, ఈ కూర తింటే చికెన్ తిన్నట్టే ఉంటుంది అసలు. ఇంకా ఇప్పుడు మూత పెట్టి తీస్తూ ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. అలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేకపోతే మాడిద్ది. అవునండి, మీరు చూస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించచ్చుగా మా వీడియో. షేర్ చేయండి, మాకు సబ్స్క్రైబ్స్ పెరిగినట్టు ఉంటుందిగా. ఇంకా అంతేనండి, కొంచెం నీళ్ళు వేసుకోండి. గ్రేవీ ఉండాలిగా. కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలపండి ఇంకా గ్రేవీని. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. మేమైతే ఇంట్లో చేసింది వేసుకుంటున్నాం. రెసిపీ కావాల్సి తెలుసు కదా ఎక్కడ అడగాలో. ఇంకా మూత పెట్టి 5-10 నిమిషాలు బాగా ఉడకనియండి దాన్ని. ఇదిగోండి, బాగా ఉడికింది. ఇప్పుడు ఇంకా బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇంకా లాస్ట్ స్టెప్ తెలుసు కదా, ధనియా వేసుకోండి. ఇంకా ధనియా వేసుకొని దించేసుకోండి. సరేనా? ఇవాళైతే మేము పూజ చాలా బాగా చేసుకున్నామండి. చూస్తారా? చూడండి, విగ్రహం తెచ్చుకున్నాం, ప్రసాదాలు చేసాం. అలానే నాన్ వెజ్ తినకూడదు కదా, అలానే వెజ్ కూడా చేసుకున్నాం. హ్యాపీ సరస్వతి పూజ. బాయ్.